నమస్తే అన్న. అక్క నమస్కారం. ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే ఉద్యమకారులలో మెయిన్ ఉందని చెప్పొచ్చు అన్న. ఉద్యమకారుల కృషి వల్లనే తెలంగాణ వచ్చిందంటే అది ముమ్మాటికి 100% నిజం. కానీ తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యమకారులను గుర్తించలేదని చాలా మంది అన్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది 100కు 100% నిజమే. కాకపోతే 1% మాత్రం ఒప్పుకుంటాం అంతే. తెలంగాణ ఉద్యమం అనేది ఇలా మొన్న కేసీఆర్ తోటే ఉద్యమం రాలేదు, లేకపోతే ఇంకొకరితోటే ఉద్యమం రాలేదు. దానికి ఒక చరిత్ర ఉన్నది. భారతదేశంలోని ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి నిజాం పరిపాలించినప్పుడు ఒక దేశం ఇది, ఒక చిన్నపాటి దేశం ఇది. ఆ దేశంలో రజాకారులు వెళ్తున్నప్పుడు, నైజాములు వెళ్తున్నప్పుడు ఆనాడే పుట్టుకొచ్చింది మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కావాలని ఆనాడే మొదలు పెట్టినటువంటి తెలంగాణ ఉద్యమం. తొలి దశ ఉద్యమం నడిచింది. తొలి దశ ఉద్యమంలో 1969లో 300 పైగా, అది పేరుకొచ్చిన వాళ్ళే 300 పైన, కానీ ఎంతో మంది తుపాకు గుళ్లకు, ఆ రజాకారుల దెబ్బలకు అమరులైన త్యాగాలు ఉన్నాయి. మలి దశ ఉద్యమంలో చెప్పుకుంటే మొట్టమొదటిగా ఒక బెల్లి లలితక్క, భువనగిరి గడ్డ మీద పుట్టినటువంటి ఒక బెల్లి లలితక్క తెలంగాణ అన్నందుకు, తెలంగాణ పాట పాడినందుకు, డోలు దెబ్బ దరువేసినందుకు 17 ముక్కలు నరికించారు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే ఎందుకు అనంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మా పదవులు పోతాయి, మా వైభోగాలు పోతాయి అనేసి ఆ భయంతో ఎవరైతే తెలంగాణ కోసం ప్రజల మధ్య పాట పాడుతున్న వాళ్ళని హతమార్చారు. ఇంకొక కళాకారుని ఐళ్ళని పద్మాక్షి గుట్టలలో ఒక మంగళ షాప్ లో గడ్డం చేసుకుంటే ఆయనను తీసుకుపోయి పద్మాక్షి గుట్టలలో కాల్చి కోసేసి చంపేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అలా చూసుకుంటే ఎంతో మంది అడవి పోరుబాట కూడా జరిపింది తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని. అడవి సంపద ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఏది మన సంపద ఉన్నట్టుగా ఉంటుందని చెప్పేసి అడవిని కాపాడబోతే మీరు ఏదో అని చెప్పేసి అట్లా కొన్ని పోరాటాలు, అట్లా ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు, సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు, కుమ్మరి కమ్మరి సాకలు మంగళి సాల యాన గొల్ల గౌండ్ల బెస్తబోయిలు ముదిరాజులు ముస్లింలు మైనార్టీలు చాలా మంది, సింధోళ్ళు డక్కలు, ఎన్ని కళారూపాలు ఉన్నాయో, జానపదాలు ఎన్ని కళారూపాలు ఉన్నాయో, కళారూపాలు, భజనకారులు రాస్తారోకాలు చేశారు, రైలు రోకోలు చేశారు, సడక్ బంధులు పెట్టారు, వంట వార్పులు చేశారు. వీళ్ళ అందరి త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చిందని మేము భావిస్తూ, వాళ్ళందరికీ న్యాయం జరగలేదు. తెలంగాణ అన్నోడు ఆ పార్టీలో ఉండి కొట్టించినోనికి ఇలా పదవులు ఇచ్చి ఏసీ కార్లలో మళ్ళీ పబ్బాలు గడిపిస్తున్నటువంటి పాలక వర్గ పార్టీలు ఉన్నాయి. దాన్ని మేము మాకు నిజంగానే 99% న్యాయం జరగలేదని భావిస్తాం. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఉంది. ఆ బీఆర్ఎస్ లో 10 ఏళ్లలో మీకు ఎలాంటి గుర్తింపు రాలేదా? బీఆర్ఎస్ కాదు, తెలంగాణ ఇచ్చింది టీఆర్ఎస్. ఇలా చాలా జిమిక్ ఉంటది. ఎందుకనంటే ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే అంటే ఉన్న ఇల్లు కూడా ఉడవకపోతారు. అది మరి ఆ పాలకులకు తెలియదా, నాయకులకు తెలియదా అనేది మాకు తెలియదు. కానీ టీఆర్ఎస్ అంటే ఒక చరిత్ర, దానికి అన్ని పార్టీలకు సపోర్ట్ ఇచ్చినాయి. అప్పట్లో అనొద్దు కానీ ఒక్క పైసా లేకుండా మామూలు వ్యక్తి నిలబడితే అది తెలంగాణ ఉద్యమం పేరు మీద ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. అది ప్రజల యొక్క ఫలితం, అది వాళ్ళ ఫలితం కాదు. ఆ ఫలితాన్ని తీసుకొని వీళ్ళు వైభోగాలు ఆడిండ్రు. తెలంగాణ రాగానే 15 రోజులకే బషీర్బాగ్ లో ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ పెట్టాం. తెలంగాణ సాంస్కృతిక గలం పెట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెన దిగి కళాకారులకు ఉద్యోగం ఇవ్వాలి మీరు, అది కూడా వాళ్ళు చదువుకుంటే చదువుకున్న హోదా తగ్గట్టుగా ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వండి, ఆ చరిత్ర కూడా మీరు నిలిచిపోతారని చెప్పేసి గద్దరన్నతోటి, అట్లాగే బి నరసింహరావు సార్ తోటి, మాస్టర్ జీ తోటి, నిసారా తోటి, ముఖ్యమైనటువంటి ఎవరెవరైతే కళా సంఘాలు ఉన్నాయో వాళ్ళతోటి మేము ఆ కార్యక్రమాన్ని చేస్తే తెల్లారి 2 రోజులు 3 రోజులకే ఎంబడే తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేశారు. దానికి మన దేశపత్ శ్రీనివాసన్ అని అప్పుడు ఉన్న రమణాచార్యని పెట్టి ఆ కళాకారులను డిక్లేర్ చేశారు. మేము చాలా మంది మమ్మల్ని అడిగితే నేనైతే ఎక్కడ నాకు ఉద్యోగం కావాలని వాళ్ళ దగ్గర పోలే. నాకు వాళ్ళు ఇవ్వలేదని కాదు, నేను పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే అసలు తెలంగాణ ఉద్యమంలో కళాకారులకు ఉద్యోగాలు కావాలన్న వాళ్ళం కొంతమంది కూర్చొని ఇక్కడ మీకు విన్నవించినప్పుడు వాళ్ళతో చర్చించి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది మనది లిస్ట్ మేము ఇస్తామని చెప్తే మమ్మల్ని పిలవకుండా వాళ్ళ పార్టీ జెండాలు మోసిన వాళ్ళకి, అప్పటికి వయసు లేని వాళ్ళకి, పాట సరిగా పాడని రాని వాళ్ళకు, వాళ్ళ పాటలకు ఎలక్షన్లో డబ్బులు తీసుకొని పాటలు వాడిన వాళ్ళకే ఆ సారథిలో ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ మనకి ఉద్యోగం వద్దని మేము అప్లికేషన్ కూడా పెట్టలేదు, ఇది మాతో చర్చ జరపలేదు అని చెప్పేసి ఆనాడే తిప్పికొట్టాము. దాన్ని మరో ఎత్తుగా నిజంగా 500 మందిలో నిజమైన ఉద్యమ కళాకారులు లేరు కాబట్టి అని చెప్పేసి దాన్ని కొనసాగించినాం. దాంట్లోనే దుఃఖం దూందాం అనేది తర్వాత పుట్టుకొని వచ్చింది. ఇలా మీకు తెలుసు వాళ్ళు అంతా ఒక్కొక్క 4 గుంపులు పెట్టుకొని పోతా ఉన్నారు. నేను ఒకటి ఏమంటున్నానంటే కళాకారులు అనేవాళ్ళు మీరు ఏ పనులైనా చేసుకోండి, కానీ
కళాకారులది ఒకే కుటుంబం, ఒకే జాతిగా మనం ముందు అడుగు వేసినప్పుడే ప్రభుత్వం గాని పాలకుడు గాని భయపడతాడు. వాడి ఉద్యోగం ఇవ్వకపోయినా సరే, బడ్జెట్ లేదంటున్నారు కదా, ఇవ్వకపోయినా సరే కనీసం 4 గదుల రూము, డబుల్ బెడ్రూమ్, అది నీకు పెద్ద ఏం కాదు. భూములు మస్తుగానే, భూములు కావాలంటే మేము భూములు చూపిస్తాం. పెన్షన్ నీకు తిప్పి కొడితే 2000 మంది కళాకారులు కూడా వెళ్ళరు ఇప్పటి కొట్లాడే వాళ్ళలో. నిజమైన కళాకారులు ఇంకా చాలా తక్కువ, కానీ అందరికీ న్యాయం జరగాలి. దాంట్లో వృత్తి కళాకారులు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి అందరు కూడా కావాలని చెప్పేసి 30,000 పెన్షన్ ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఇవ్వాలని, ఈ ముఖ్యంగా మేము 12 పెట్టాము. ఈ 3 చేయాలనేది ఒక డిమాండ్ తోటి మేము ముందుకు వస్తాము. ఈ రోజు మార్చి 10 తారీఖు, ఈ రోజు ఇక్కడ పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటన్నా? మార్చ్ 10 అంటే మిలియన్ మార్చ్. ఇది మేము మిలియన్ మార్చ్ లో కూడా ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేసి ట్యాంక్ బండ్ మీదకి కొన్ని వందల మందితోటి మేము ఆ మిలియన్ మార్చ్ లో పాల్గొన్నాము. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావడం కోసము ఒక 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 ఘటంగా, ఒక దీక్షించినటువంటి దారి చూపించినటువంటి దినము అది మార్చ్ 10 మిలియన్ మార్చ్ డే. దీన్ని ద గ్రేట్ మిలియన్ మార్చ్ డేగా గుర్తించుకోవాలి. ఎందుకంటే అది అమరవీరుల యొక్క స్ఫూర్తితోటి జరిగినటువంటి ఆ పోరాటం. మిలియన్ మార్చ్, వేల మంది, మీకు మీడియా వాళ్ళకు కూడా, మీకు కూడా అందరికి తెలుసు. ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే నక్లెస్ రోడ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మొత్తం చుట్టుముట్టి గందరగోళం చేస్తే అప్పుడు దెబ్బకే కాంగ్రెస్ దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిన దాఖలా ఉన్నది. అయితే ఈ మార్చ్ మిలియన్ డేని ప్రభుత్వమే అధికారికంగా చేయాలి. గత ప్రభుత్వంకి ఏమో 10 ఏళ్ళు పరిపాలించింది, వాళ్ళ కథలు సంపాదించుకోవడానికే చేసింది తప్ప అమరవీరుల త్యాగాలను, అమరవీరుల స్ఫూర్తిని, అమరవీరుల యొక్క ఆశయాలను ఏనాడు కూడా పాటించిన దాఖలాలు లేవు. కాబట్టి అధికారికంగా కనీసం అమరవీరుల స్తూపాన్ని కూడా అధికారికంగా, అక్కడ సికింద్రాబాద్ లో 1969 అమరవీరుల స్తూపం ఉన్నది. అక్కడ ఆ శిల్పాలు మొత్తం కూలి కింద పడ్డాయి. అక్కడ మున్సిపాలిటీలో కూడా ఇచ్చినాం, 3-4 సార్లు ఇచ్చినాం. కనీసం ఆ స్తూపాన్ని కూడా సరి చేయడానికి దిక్కులేరు. ఇక్కడ అధికారికంగా ఎక్కడ అధికారికంగా చేయలేదు. కనీసం ఈ మార్చ్ డే మీరు అధికారంలో ఉన్నారు, మీరు బాధ్యతగా వచ్చి చేయాలి. ఇది అమరవీరుల సాక్షి కాబట్టి దాని ఉద్దేశం తెలంగాణ ప్రపంచంలోనే ద మిలియన్ మార్చ్ డే అనేది ఒక గొప్ప ఉద్యమం. అది అసలు ప్రపంచంలోనే అదొక స్థాయిలో నిలబడిపోయినటువంటి ఉద్యమం కాబట్టి దాని తెలంగాణ చరిత్రకు ఉన్నది కాబట్టి దాన్ని యాద్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఉద్యమం సాధించినారు అని అంటే ఒకటి డప్పు, డోలు, పాటలు, ఈ జానపద గీతాలతోనే మీ తెలంగాణ మీ గొంతు ఎత్తి పాడితేనే వచ్చిందని కూడా చెప్పొచ్చు మనం. అయితే ఒక్కసారి తెలంగాణ ఉద్యమం పాటలు గుర్తు చేస్తూ మీ నోట్ అన్న పాట. నిజంగా కళ అంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనాలి. ఒక శ్రీని తీసుకోండి. శ్రీ ఒక మన గూడ అంజనను తీసుకోండి. వీళ్ళని తీసుకుంటే వాళ్ళ జీవిత చరిత్రను చూస్తూ ఉంటే వాళ్ళకు ఇప్పటికి కూడా గూడ అంజనకు కూడా ఇల్లు కూడా సరిగా లేని వాళ్ళ కుటుంబం చాలా దయనీయ పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఎందుకనంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం ఉండాలని చెప్పారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది ఆ పాటల బాణీలు తీసుకొని వీళ్ళు దానికి అతకబెట్టి మేము రచయితలము, మేము కవులము, మేము మ్యూజిక్ డైరెక్టర్లము, మేమే గొప్ప మేధావులం అని చెప్పుకొని వాళ్ళు ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ కలిపి మేము మ్యూజిక్ డైరెక్టర్లు అని చెప్పుకుంటున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక తరఫున నిజమైన దరువుని తోలు సాపు చేసి దప్పును మూసి ఒక డోలకిని మూసి అక్కడ సృష్టించబడినటువంటిదే నిజమైన దరువు. దాన్ని ఇంగ్లీష్ లో మ్యూజిక్ అంటున్నారు. ఆ దరువు ఒక దప్పులోనే 36 తాళాలు వాయించవచ్చు. అసలు పాటలో చూసుకుంటే పాటల కాడికి పోతే 36 తాళాలు, 66 రాగాలే ఉంటాయి. ఈ 66 రాగాలతోటి 60,000 లక్షలు దాటిపోయినాయి. కానీ ఏ పాట పాడినా ఆ బానికి ఖచ్చితంగా అనుకొని ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు గొప్ప కళాకారులు మేము ఎప్పుడు చెప్పుకోము. ఎందుకనంటే అది మూలవాసుల నుండి వచ్చినటువంటి ఆ పాటలు, ఆ బాణీలు, ఆ అల్లికలు కాబట్టి వాటినే గౌరవిస్తూ దాంట్లో ఒక పాట నాకు బాగా ఇష్టమైన పాట. తెలంగాణ కోసం ఎన్నో రూపకాలలో పోరాటం చేసి నేల కొరిగిండ్రు, వాళ్ళ త్యాగాలను చేస్తూ పాట చిన్న పల్లవి. జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోడి జోహార్లు
ఆయిడిసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి ఆయిడిసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి తెలంగాణ రాష్ట్రముకై పోరు చేసి ఒరిగినరా జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు తెలంగాణ సాధనకై పోరు బాటలలో నడిసి ఆ తెలంగాణ రాష్ట్రముకై పోరు బాటలలో నడిసి తుపాకీ గుల్లాకు ఎదురొడ్డి పోరాడి మీ పోరు బాటకు జోహార్లు ఓ అమరా వీరుల్లారా ఆహా జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు ఆ విద్యార్థి మేధావి కార్మిక కర్షక విద్యార్థి మేధావి కవి కళాకారులారా మీ పోరాట త్యాగాలకు అందుకోండి జోహార్లు మీ పోరాట త్యాగాలకు అందుకోండి జోహార్లు మీ త్యాగాలను ఎదలోన తలుచుకొని కదులుతాము మీ త్యాగాలను ఎదలోన తలుచుకొని కదులుతాము ఉద్యమకారుల హక్కులకై మీ బాటల్లో వస్తున్నాం ఆహా ఉద్యమకారుల హక్కులకై మీ బాటల్లో వస్తున్నాం జనము కోసం జనము ఆ జనము కోసం కదిలిన జర్నలిస్టు అన్నలారా ఆహా తెలంగాణ పోరును చరిత్రలో రాసిన జర్నలిస్టులు ఆ తెలంగాణ చరితను చరిత్రలో రాసిన జర్నలిస్టుల ఆ పోరులో ఒరిగిన అమరులకు జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు ఆహా ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు జోహార్ తెలంగాణ మన వీరులకి కొనసాగిద్దాం మన వీరుల ఆశయాలని సాధిద్దాం ఉద్యమకారుల హక్కులని సాధిద్దాం ఉద్యమకారుల కళాకారుల హక్కులని